నంద్యాల జిల్లా ఆళ్లగడ్డలో ఎన్నో అక్రమాలు జరుగుతున్నాయని వైసీపీ నేత భూమా కిషోర్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. నంద్యాల జిల్లా ఆళ్లగడ్డలోని తమ కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మొట్టమొదటిసారిగా అసెంబ్లీలో బడ్జెట్ సమావేశాలు నిర్వహించడం జరిగిందని ఆళ్లగడ్డ నియోజకవర్గం వైసీపీ నాయకులు భూమా కిషోర్ రెడ్డి పేర్కొన్నారు. అసెంబ్లీ సమావేశాల్లో స్థానిక ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ మూడుసార్లు మాట్లాడేందుకు స్పీకర్ అవకాశం ఇచ్చినప్పటికీ ఆళ్లగడ్డ సమస్యల గురించి మాట్లాడకుండా ఆన్లైన్ మోసాలు, లోన్ యాప్ల గురించి అలాగే టూరిజం గురించి మాట్లాడడం విడ్డూరంగా ఉందని విమర్శించారు. ఆళ్లగడ్డ సమస్యల గురించి ఒకటి కూడా మాట్లాడకపోవడం చాలా బాధాకరం. డెవలప్మెంట్ గురించి కానీ ఆళ్లగడ్డలో కావాల్సిన జరుగుతున్న విషయాల మీద కూడా మాట్లాడకపోవడం చాలా బాధాకరం. ముఖ్యంగా మేము ఎక్స్పెక్ట్ చేసినాం, మొదటి రోజు ఆమె ఏదో పోలీస్ డిపార్ట్మెంట్ అది ఇదని మాట్లాడేసి సరే, తర్వాత రెండో రోజన్నా ఆళ్లగడ్డలో జరుగుతున్న సమస్యల గురించి, రైతుల గురించి ఏదైనా మాట్లాడుతుంది అండ్ ఒక పక్క రైతులు పడుతున్న ఇబ్బందుల గురించి ఏదైనా చెప్తాదని చెప్పి అనుకున్నాం. కానీ ఆమె రెండో రోజు మాట్లాడిన ఇష్యూ ఈరోజు రాష్ట్రంలో, దేశంలో జరుగుతున్న ఆన్లైన్ మోసాల గురించి మాట్లాడడం జరిగింది. నేను సూటిగా ఆమెను ఒకటి అడుగుతున్నా, ఈరోజు నువ్వేనమ్మా టాపిక్ గురించి మాట్లాడాల్సింది? ఒకసారి నీ ఎలక్షన్ అఫిడవిట్ చూసుకో, నీ మీద ఆ రకమైన కేసులు ఎన్ని ఉన్నాయో. ఈరోజు రాష్ట్రంలో, దేశంలో దాని గురించి తర్వాత పక్కన పెడదాం. ఆళ్లగడ్డలో జరుగుతున్న ఆఫ్లైన్ మోసాలు